అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, చాలామంది మీ స్క్రీన్ షేర్ చేయండి అనంటే, చాలామందికి స్క్రీనే షేర్ చేయడం రావట్లేదు. సో, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీరు మాట్లాడండి అనేటప్పుడు ఏంటంటే, మీరు ఖచ్చితంగా మైక్రోఫోన్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది మైక్రోఫోన్. సో, మైక్రోఫోన్ అన్నది టర్న్ ఆన్ చేసుకోవాలి. లేదు మీకు వీడియో ఏం అవసరం ఉండదు. ఎప్పుడైనా వీడియో కావాలంటే టర్న్ ఆన్ కెమెరా, దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ది ఏంటంటే షేర్ స్క్రీన్. మీ స్క్రీన్ అన్నది షేర్ చేయడానికి వాడేదండి ఇది మీ స్క్రీన్ షేర్ చేయడానికి ఉంటుంది ఇది. సో మీ స్క్రీన్ ఎప్పుడైతే మేము షేర్ చేయమంటామో మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి క్రోమ్ ట్యాబ్, అంటే నేను క్రోమ్లో నుండి జాయిన్ అయ్యాను కాబట్టి ఈ క్రోమ్ ట్యాబ్ అన్నది చూపిస్తుంది. ఇందులో న్యూ ట్యాబ్ అది చూపించమంటే ఓన్లీ అది ఒక్కటి చూపిస్తుంది. లేదు నా దగ్గర వాట్సాప్ లాగే ఉన్నా అది, లేదంటే లోగోస్ అంటే ఇది ఒక్కటే చూపిస్తుంది. సో దయచేసి మీరు ఇలా చూపించొద్దు, క్రోమ్ ట్యాబ్ అన్నది వద్దు. మీరేం చేయాలంటే మీరు ఇది చూపిస్తారు లోగోస్ అన్నది, అది ఇంకొక పేజ్కి వస్తుంది. సో అది మీకు అది అవతల వాళ్ళకి కనిపించదు. సో దయచేసి మీరు ఈ క్రోమ్ ట్యాబ్ అన్నది వాడొద్దు. రెండోది విండో అంటే ఇక్కడ ఏమేమైతే వాడుతున్నామో అంటే ఇక్కడ ఫోల్డర్స్, పీడిఎఫ్లు, ఇది క్రోమ్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది చూపించండి అని చెప్పి వస్తుంది. విండో కూడా వద్దు. మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎంటైర్ స్క్రీన్ అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ అన్నది క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. కొన్నిసార్లు ఇక్కడ షేర్ అన్నది ఎనేబుల్ అవ్వదు, కింద షేర్ అన్నది ఎనేబుల్ అవ్వదు. సో ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ అన్న తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు షేర్ అన్నది క్లిక్ చేయండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మన స్క్రీన్ అన్నది అవతల వారికి కనిపిస్తుంది. ఈ స్క్రీన్ అన్నది, సో ఏ స్క్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ స్క్రీన్ అన్నది సపోజ్ లోగోస్ అని ఇచ్చామనుకోండి, సిఎల్ఎఫ్ ఇది ఓకే, అలా కాకుండా లోగోస్ అని ఇచ్చా. సో లోగోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు లాగిన్కి వెళ్తారు. లాగిన్కి వెళ్ళి ఇక్కడ లైవ్ డెమో ఉంది. లైవ్ అంటే prod.logos.inకి వెళ్తుంది. సో అక్కడ మీకు ఇలా అంటే మీకు ఏంటి అనంటే మీకు ఈ స్క్రీన్ షేర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ స్క్రీన్ షేర్ అవుతుందో కనిపిస్తుంది. సో మీరు అలా కాకుండా ట్యాబ్ అని అంటే ఆ ట్యాబ్సే కనిపిస్తాయి, ఇంకేం కనిపించవు. సో దయచేసి తర్వాత మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ పక్కన ఎవరు మాట్లాడకుండా చూసుకోండి. చాలా మనలాగా గోలగోలగా ఉంటుంది. సో స్టాప్ షేరింగ్ అంటే అది అలాగే మళ్ళీ స్టాప్ కొట్టేస్తారు. తర్వాత ఇది రియాక్షన్స్ మనకేం అవసరం లేదు. తర్వాత ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయాలనుకుంటే ఇది చేయొచ్చు. సో ఇలా వస్తుంది హ్యాండ్ రైజ్. తర్వాత ఇంకా వేరే ఆప్షన్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మీకేం అవసరం లేదు. మీకు మెయిన్ ఏంటంటే షేర్ స్క్రీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు ఏంటంటే సిస్టంలో జాయిన్ అవుతున్నారు, ఫోన్లో జాయిన్ అవుతున్నారు. అంటే సిస్టంలో మాకు వినిపించదు సార్ అని చెప్పి సిస్టంలో జాయిన్ అవుతున్నారు. అక్కడ సౌండ్ వస్తుంది సిస్టంలో, అలాగే మాట వినిపించడానికని ఫోన్లో జాయిన్ అవుతున్నారు. సో ఫోన్లో జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సిస్టంలో చూడండి ఇక్కడ ఆడియో ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇది నెట్వర్క్ సింబల్, ఇది ఆడియో సింబల్, స్పీకర్ సింబల్, ఇది బ్యాటరీ సింబల్. సో ఈ నెట్వర్క్ ఆడియో ఇది స్పీకర్ సింబల్ ఉంది కదా, స్పీకర్ సింబల్కి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే మీరు మ్యూట్ కొట్టేశారు అనుకోండి. మ్యూట్ కొట్టేస్తే మీకు సిస్టమ్ నుండి సౌండ్ రాదు. అప్పుడు ఏంటంటే ఫోన్లో నుండి మీరు హ్యాపీగా మాట్లాడచ్చు. ఫోన్లో ఆడియో ఓపెన్ చేసి మీరు మాట్లాడచ్చు. సో మీరు ఏం చేస్తారంటే
ఖచ్చితంగా మీరు 2 జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒకటి మ్యూట్లో పెట్టుకుంటే ఇక్కడ మ్యూట్ వాల్యూ మ్యూట్లో పెట్టుకుంటే మీరు ఏం చేయగలరంటే ఖచ్చితంగా మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉంటుంది. లేదు అని అంటే చాలా సౌండ్ వచ్చేస్తుంది. సో దయచేసి ఈ ప్రికాషన్స్ అన్నది మీరు పాటించాలని కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ అండి. గూగుల్ మీట్కి ఎప్పుడు వచ్చినా కూడా చాలా మందికి రావట్లేదు. సో అది ఒక్కసారి అదంతా అలా ఎలా అయితే చెప్పానో ఆ విధంగా మీరు జాయిన్ అయ్యి మీ స్క్రీన్ని షేర్ చేసి చూపిస్తే మీ ప్రాబ్లం అర్థమవుతుంది, సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.